హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మంచు విష్ణు హీరోగా భక్తిరస చిత్రం కన్నప్ప మూవీ రివ్యూ అండి. కన్నప్పలో తిప్పుడు క్యారెక్టర్లో విష్ణు యాక్ట్ చేశాడు. మూవీ స్టార్ట్ అయిన ఒక 5 to 10 minutes వరకు బాగానే ఉందండి. ఎందుకంటే ఆ తిప్పటి క్యారెక్టర్కి దేవుడి మీద ఎందుకు అయిష్టత పెరుగుతుంది, ఎందుకు దేవుడు అంటే కోపం అన్న సీన్స్ ఉంటాయి. అంటే తిప్పటి బాల్యంలో 2-3 సీన్స్ బాగుంటాయండి. అక్కడి నుంచి సినిమా ఏంటంటే ఈ లవ్ స్టోరీ అది పెట్టేసి కొంచెం బాగా ల్యాగ్ చేసేసి అసలు ఇంక మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు. ఏదో అలాగనే బుర్ర ఏడుగుడిసినంత ఏం కాదు, కానీ సోగా అలా మూవీ రన్ అయింది. ప్రీ ఇంటర్వెల్లో మన మోహన్ లాల్ క్యారెక్టర్ వస్తుందండి. అక్కడి నుంచి ఒక అప్ టు ఇంటర్వెల్ స్టార్ట్ అయిన ఒక 5 to 10 minutes వరకు మోహన్ లాల్ క్యారెక్టరు అసలు ఈ విష్ణు గురించి, గతం గురించి, వాటి గురించి అసలు మనకి స్టోరీ లైన్ ఏంటన్నది మోహన్ లాల్ క్యారెక్టర్ ద్వారా తెలుస్తుంది. ఆ మోహన్ లాల్ క్యారెక్టర్ ఉన్న 10 to 15 minutes కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మూవీ. మళ్ళీ అక్కడి నుంచి అయితే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఇంకా బోర్ కొట్టేస్తుంది. అప్ టు ప్రభాస్ ఎంట్రన్స్ వరకు అండి. ప్రభాస్ 45 minutes మూవీ ఉందనగా ఎంటర్ అవుద్ది. అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ కూడా క్లైమాక్స్తో సహా మూవీ చాలా బాగుంటుందండి. అంటే భక్తిరస చిత్రం ఇలాంటివి ఇష్టపడిన వాళ్ళు, ఎమోషన్స్ అవి ఇష్టపడిన వాళ్ళు వాళ్ళందరికీ మాత్రం లాస్ట్ 45 minutes ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సూపర్గా ఉందండి సినిమా. చాలా బాగుంది. ప్లస్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా మరీ అంత బోర్ కొట్టేసి ఇదైపోయినంత ఏం కాదు, కానీ సినిమా సోగా అలా రన్ అయిందంటే ఈ లాస్ట్ 45 minutes చాలా బాగుంది. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్, మోహన్ బాబు విష్ణు ఓన్ మూవీ చాలా బాగా ఖర్చు పెట్టారు. చాలా లావిష్గా ఖర్చు పెట్టి అదంతా స్క్రీన్ మీద కనిపించింది. మ్యూజిక్ సాంగ్స్ అయితే ఏమీ బాగాలేవు. ఫైట్స్ కూడా అసలు ఏం బాగాలేవు, ఏదో సోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మేజర్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాను కదా. డైరెక్షన్ కూడా మరి మనకి కొత్త డెబ్యూట్ డైరెక్టర్ మన తెలుగుకి బాగానే తీశారు. ప్రతి సీను కూడా డైరెక్షన్ ఫాల్ట్ ఏం కనిపించదు. డైరెక్షన్ చాలా బాగుంది. పోతే యాక్టర్స్ మెయిన్ విష్ణు చాలా బాగా యాక్ట్ చేశాడు మూవీ కన్నప్ప రోల్లో. మోహన్ లాల్ ఉన్న 10 minutes దొలగొడిశాడు. ఇకపోతే అక్షయ్ కుమార్ కూడా శివుడిగా చాలా బాగా సూట్ అయ్యాడు. చాలా చక్కగా యాక్టింగ్ ఉంది. ఇకపోతే మోహన్ బాబు, శరత్ కుమారు, మధుబాల పాత హీరోయిన్ వీళ్ళందరూ పర్వాలేదు బాగానే యాక్ట్ చేశారు. మోహన్ బాబు డైలాగ్స్ కూడా 2-3 సింగిల్ టేక్ డైలాగ్స్ పెద్దవి ఉన్నాయి. అవి అప్పట్లాగే అదే జోష్తో చెప్పడం జరిగింది. సో అందుకే డైలాగ్ కింగ్ అంటారు మోహన్ బాబుని. నెక్స్ట్ శరత్ కుమార్తో ఎమోషన్ సీన్స్ విష్ణుతో ఉన్నవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. శరత్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్, విలను ఇలా ఎవరి పరిధి మీద వాళ్ళు యాక్ట్ చేశారు. హీరోయిన్ మరీ కొంచెం గ్లామర్ ఎక్కువైపోయింది, గ్లామర్ డోసు. అంత అయితే అనవసరం ఈ సినిమాకి, భక్తిరస చిత్రం కాబట్టి. ఇకపోతే ఈ లవ్ స్టోరీ ఒకటి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రెండోది వార్ సీన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఉన్నాయి, అవి ఏవి కూడా బాగోలేవు. అందుకే సెకండ్ హాఫ్ బాగా బోర్ అనిపించి లాగ్ అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ చెప్పినట్లు లాస్ట్ 45 minutes సూపర్గా వచ్చింది. ఇది కన్నప్ప మూవీలో మెయిన్ పాయింట్స్. ఇకపోతే ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తూ అందరి చేత డార్లింగ్ అని పిలిపించుకునే ప్రభాస్ 45 minutes ముందు ఎంట్రన్స్ ఉంటుంది. థియేటర్లో చెవుల్లోంచి గింగిరాలు ఎత్తిపోయి చెవులు బద్దలైపోతే ఏమన్నంత భయం వేసింది. అంత అరిచేశారు జనాలు.
ప్రభాస్ ఎంట్రన్స్కి. నెక్స్ట్ అతని రోల్ కానీ అతని యాక్టింగ్ కానీ, ప్రభాస్లో ఉన్న మెయిన్ అసెట్ ఏంటంటే ఆయనకి చిరునవ్వు. అదొక కల్మషం లేనట్టు చాలా చక్కగా నవ్వుతాడు. ఈ సినిమాకి ఆ నవ్వుతూనే ఉండాలి, అదొకటి మేజర్ హైలైట్. ఏదేమైనా మూవీకి మెయిన్ పిల్లరు ప్రభాస్ క్యారెక్టర్ ప్లస్ ప్రభాస్ యాక్టింగ్, ఈ రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇకపోతే ప్రభాస్ రోల్ అయిపోగానే, నేను ఈరోజు చూసిన థియేటర్ ఫుల్ అయిందండి మార్నింగ్ షో. నాకు తెలిసి ఒక 400 మంది థియేటర్ కెపాసిటీ ఉండుంటే ఒక 40 మెంబర్స్ వరకు ప్రభాస్ రోల్ అయిపోగానే వెళ్ళిపోయారు. మంచు విష్ణు ఎక్కడ ఒక ఎమోషన్ సీన్లో యాక్ట్ చేస్తున్నా చాలా ఘోరంగా మన కామెంట్లు చేస్తూ అరుస్తూ చాలా వల్గర్గా థియేటర్లో బిహేవ్ చేశారు. ఎందుకో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకుల్లో మేజర్ పర్సంటేజ్ మంచు ఫ్యామిలీ మీద కక్ష కట్టేసి ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం నేను మూవీ చూశాను కాబట్టి కంపల్సరీ మూవీ 180 కోట్లు ఎంతో వర్కౌట్ అవ్వాలట ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం. నాకు తెలిసి 200 crores అంటే ఈ ప్రభాస్ వల్ల, నెక్స్ట్ మంచు విష్ణు దీనివల్ల మూవీ బాగానే ఉంది కాబట్టి పాన్ ఇండియా కాబట్టి 200 crores బ్రేక్ ఈవెన్ అయిపోవాలి పద్ధతిగా. బ్రేక్ ఈవెన్ అవ్వకుండా భారీ డిజాస్టర్, భారీ లాసుల దిశగా కనుక సినిమా వెళ్తే, నా ఉద్దేశం ప్రకారం మంచు ఫ్యామిలీ మోహన్ బాబు అయినా విష్ణు అయినా సినిమాలు తీయడం మానేస్తే మంచిది. ఎందుకంటే ఈ సినిమాతో మంచి పెద్ద హిట్ కూడా బాగుంది కాబట్టి సినిమా తెచ్చుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ తెచ్చుకోలేరు. ఎందుకంటే సినిమా బాగుంది, విష్ణు యాక్టింగ్ బాగుంది, డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, మోహన్ బాబు డైలాగ్స్ అక్కడక్కడ బాగా చెప్పాడు. ఇన్ని జరిగినా ప్లస్ పిల్లర్స్ శరత్ కుమారు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇంతమంది ప్యాడింగ్ని సపోర్టింగ్గా పెట్టుకొని కూడా హిట్ బాగున్న సినిమాను కూడా హిట్ చేసుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ వాళ్ళు చేసుకోలేరేమో అని నా అభిప్రాయం. వీళ్ళు చేయనివ్వరు. ఫ్యామిలీ మీద కక్ష కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళెవరు కూడా వాళ్ళకి అసలు హిట్ రానివ్వరు నా ఉద్దేశం ప్రకారం. లేదు బ్రేక్ ఏమైనా అయిపోయి బాగానే ఉంది అనుకుంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీరు పెట్టుకున్నాం సరే, మళ్ళీ మేము ఈ సినిమాలు మీరు తీసుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం సినిమా హిట్ అవ్వాలి. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివ్ దీన్ని వల్ల అసెస్ చేయలేకపోతున్నాం. బ్రేక్ ఈవెన్ ఇవ్వద్దా అవ్వదా ఏం చేస్తారు ప్రేక్షకులు, ఎందుకంటే ఈ లాస్ట్లో లెగిసి వెళ్ళిపోవడం జనం వీటిని బట్టి సమంగా జడ్జి చేయలేకపోతున్నాం. ఏదైనా ఒక 2 days వెయిట్ చేస్తే మండే నుంచి దీని భవిష్యత్తు మనకు తెలుస్తుంది. ఇదే వాటి వీడియో అండి. దీని మీద మళ్ళీ కన్నప్ప మీద మళ్ళీ 4 రోజుల పైకి వీడియో చేద్దాం. ఇకపోతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి గంట సింబల్ కొడితే మన నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వస్తాయి. లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఇదే వీడియో. బాయ్.